దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్ తోట సుబ్బారావు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కాకినాడ శుభం కాపు కళ్యాణ మండపంలో 200 మందికి 30 లక్షల రూపాయల విలువైన వినికిడి యంత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, నేషనల్ ఫెర్టిలైజర్స్ సిఎండి అండ్ చైర్మన్ యు శర్వానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని వినికిడి లోపం కలిగిన వారికి వినికిడి యంత్రాలు అందజేశారు. శ్రవణ ఫౌండేషన్ చైర్మన్ రేగుల రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎన్ఎఫ్ఎల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ తోట సర్వరాయుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరు సూర్యనారాయణరాజు, రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రవికిరణ్, రంగరాయ మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ సేవా గుణం కలిగిన మాజీ ఎంపీ తోట సుబ్బారావు తనయుడు తోట సర్వరాయుడు ఆధ్వర్యంలో ఎంతో మంది వినికిడి లోపం కలిగిన వారికి వినికిడి యంత్రాలను నేషనల్ ఫెర్టిలైజర్స్ సిఎస్ఆర్ నిధులతో అందజేస్తున్నారని, తండ్రికి తగ్గ తనయుడుగా సేవా కార్యక్రమాల్లో గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమా మనోవికాస కేంద్రం ఫౌండర్ పెద్దిరెడ్డి, గట్టి సుబ్బారావు, వాలంటీర్లు, బీజేపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ యువమోర్చా అనపర్తి వెంకటేష్, కోఆర్డినేటర్ చెక్క రమేష్, కరపర్తి శ్రీనివాస్, జనసేన నాయకులు మాదారపు తాతాజీ, పుల్ల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. పెట్టిన తర్వాత ఆ కాన్సన్ట్రేషన్ లాస్ట్ టైం ఎవరో తీసుకొచ్చాడు, ఈసారి తీసుకొచ్చాడు. అలా ఎవరో తీసుకొచ్చి ఏదో చేయాలా, నా కుటుంబం వేళ్ళ నా తండ్రి పేరు నిలబడాలా అని చెప్పి కోరుకుని చాలా తక్కువ మందిలో మా భావన ఎక్కువ పోగేస్తానేమో. ఖచ్చితంగా మా బావగారికి ధన్యవాదాలు, సర్వం గారికి కూడా తెలియజేస్తాను సార్. మీరు ఇక్కడికి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కాకినాడకి మీ ఇంట్లో చిరునవ్వుతో మీ భార్య ఉన్నారంటే మరిన్ని కార్యక్రమాలు చేయాలి మీరు అని చెప్పి ప్రచారకులు పెద్దలు వాళ్ళ యొక్క సహచర్యం వల్ల మాకు చిన్నప్పటి నుంచే ఈ దేశం పట్ల ప్రేమ, ఈ దేశ ప్రజల యొక్క ప్రేమ, వీళ్ళకి మనం ఏదైనా చేయాలనే ఆలోచన ఆ రోజు నుంచే మాకు కలిగించారు పెద్దలు. వాళ్ళు చెప్పేది ప్రతిదీ కూడా ప్రతి వ్యక్తి నిర్మాణం కావాలి. ఈ దేశానికి వ్యక్తి నిర్మాణం అయినప్పుడే ఈ దేశం పరాయి పరిపాలన కాకుండా ఉంటుంది. ఈ దేశం పట్ల ప్రేమ, ఈ దేశం పట్ల అభిమానం, దేశభక్తి, జాతీయత భావం పెంపొందుతుందని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వ్యక్తి నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్ఎస్ఎస్లో వచ్చిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క సమయాన్ని, ధనాన్ని ప్రతిదీ సమర్పించాల్సింది. అందులో వచ్చేది ఏమీ ఉండదు, ఒకటే వస్తుంది, మంచి వ్యక్తిత్వం వస్తుంది, మంచితనం వస్తుంది, సమాజం సేవ చేయాలనే మంచి ఆలోచన వస్తుంది. శ్రవణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2వ శిబిరాన్ని ఇక్కడ 3వ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ మిత్రులు రామాంజనేయులు గారు మాట్లాడుతూ ఏదైతే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే ఈ దేశంలో క్యాపిటలిజానికి, వామపక్షవాదానికి ప్రత్యామ్నాయంగా ఏకాత్మత, మానవతావాదం ఈ దేశంలో పూరా తిరుగు అతి పేదవాడు కూడా తిండికి, బట్టకి, సొంత ఇంటికి మెరుగైన విద్య, మెరుగైన వైద్య సదుపాయాలు, ప్రతి చేతికి పని ఇవ్వాలి. అట్టడుగున ఉన్న వ్యక్తికి కూడా ఇటువంటి సదుపాయాలు కల్పించినప్పుడు మాత్రమే భారతదేశం ముందుకెళ్తుంది అని ఏకాత్మత, మానవతా దర్శనాన్ని అందించిన గొప్ప వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. Someone is suffering out of that, and this foundation is coming out and helping them by giving hearing aids. It's welcoming move in that our independent director Dr. Prakash is involved in National Federation Limited to spend their corporate social responsibility amount, and
మొదలుపెట్టారు. ఈయన కంటే ముందున్న సీఎండి గారు. తర్వాత ఈయన వచ్చిన తర్వాత నా కాకినాడకి మీరు ఏం చేస్తారని అడిగితే ఎంత కావాలి బాబు అని అడిగారు. ఈ 3 కావాలి కదా అని నేను 15 లక్షలు కావాలన్నా. సీఎండి గారు ఇమీడియట్గా